ఏళ్ల నుంచి అమెరికా వలస చట్టంలో మనకు యూజ్ అయ్యే ఓ సైలెంట్ పాయింట్ కూడా ఇప్పుడు డేంజర్ జోన్లో కనిపిస్తోంది. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్కి ఒక పెద్ద ఆశాజ్యోతి లాంటి ఈ క్లాజ్ను కనుమరుగయ్యే ప్రమాదంలో పడేస్తోంది ట్రంప్ ప్రభుత్వం. అదేంటంటే, మామూలుగా మీరు అమెరికాలో ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే ఆ కంపెనీ మీ పేరు మీద H1B కోసం అప్లై చేస్తుంది. అలా లక్షల మంది కోసం వందల కంపెనీలు వీసా కోసం అప్లై చేస్తూ ఉంటాయి. అలా చేసిన వాటిని లాటరీ ప్రకారం పద్ధతిలో తీసి కొందరికి మాత్రమే వీసా ఇస్తూ వస్తోంది అమెరికా ప్రభుత్వం. అంటే ఈ లాటరీ పద్ధతిలో వీసా వస్తేనే జాబ్, లేకపోతే ఇంటికి వెళ్లాల్సిందే. ఇప్పటి వరకు అన్ని కంపెనీలకు ఇదే రూల్ అనుకుంటూ ఉంటాం మనం. కానీ అమెరికా ఇమిగ్రేషన్ చట్టంలో ఒక కీలకమైన రూల్ కూడా దాగుంది. అదేంటంటే, అమెరికన్ యూనివర్సిటీస్లో అండ్ పెద్ద పెద్ద రీసెర్చ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో గనక చదువు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులు అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నేరుగా H1B వీసా కింద నియమించుకోవచ్చు. సో ఆ కంపెనీ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ సెంటర్స్కి మాత్రమే ఈ అవకాశం ఉంది. దీనికోసం మామూలు కంపెనీలాగా లాటరీలో పోటీ పడాల్సిన అవసరం లేదు. అలాంటి కష్టం లేకుండా యూనివర్సిటీల్లో నేరుగా వీసా ఇచ్చేవి. కానీ ఇప్పుడు ఆ ఆశాదీపం కూడా ఆరిపోయేలా కనిపిస్తుంది. అయితే అమెరికా ప్రభుత్వం ఒక కొత్త రూల్ను తీసుకురావాలని చూస్తోంది. అదే జరిగితే గనక యూనివర్సిటీలు కూడా మామూలు కంపెనీలాగానే H1B వీసా లాటరీలో పోటీ పడాల్సిందే. ఈ మార్పులు వస్తే అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల జీతాలు చాలా దారుణంగా మారిపోతాయి. ముఖ్యంగా చాలా ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటూ చదువుకొని అక్కడే స్థిరపడాలని చూస్తున్న మన ఇండియన్ విద్యార్థులకు, పరిశోధనలకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా ఉంటుంది. వీళ్ళు ఎంతకాలం అమెరికాలో ఉన్నా సరే ఈ కొత్త రూల్ వస్తే మాత్రం దేశం వదిలి వెళ్ళిపోవాల్సి రావచ్చు. ఇప్పటి వరకు ఈ రూల్ వల్ల PhDలు, పోస్ట్ డాక్టరేట్లు చేస్తున్న వాళ్లకు, టీచింగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఒక దారి ఉండేది. వాళ్ళు మొదట F1 స్టూడెంట్ వీసా మీద అమెరికాకి వెళ్ళేవాళ్ళు. తర్వాత చదువు పూర్తయ్యాక అంటే OPT, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద పనిచేసేవారు. ఆ తర్వాత ఒక యూనివర్సిటీలోనో లేదా రీసెర్చ్ సెంటర్లోనో ఉద్యోగం సంపాదించి అక్కడ H1B వీసా పొందేవారు చాలా ఈజీగా. దీనివల్ల వాళ్ళకి భవిష్యత్తు గురించి ఒక భరోసా ఉండేది, ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఎన్నో ఏళ్ళు కష్టపడి చదువుకున్నాం, పరిశోధనలు చేశాం, దానికి తగ్గట్టుగానే అమెరికాలోని యూనివర్సిటీల్లో, ల్యాబుల్లో ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని ఒక ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రూల్ మారితే ఆ భరోసా అంతా పోతుంది. మరి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది? అంతకు ముందేమో టెక్ కంపెనీలాగా యూనివర్సిటీలకు H1B వీసా రెస్ట్రిక్షన్స్ ఉండేవి కావు. కానీ దీనివల్ల వాళ్ళు సంవత్సరం పొడవునా స్కిల్డ్ ఇంటర్నేషనల్ వర్కర్స్కి వీసాలు స్పాన్సర్ చేయగలిగేవారు. లాటరీ గొడవ ఉండేదే కాదు. కానీ ఇప్పుడు కొత్త ప్రతిపాదన ప్రకారం యూనివర్సిటీల H1B అప్లికేషన్లను కూడా మామూలు కంపెనీలాగానే వార్షిక H1B లాటరీలోకి వెళ్ళిపోతాయి. అంటే ఏటా ఇచ్చే 85,000 వీసాల కోసం లక్షల మంది పోటీ పడాల్సి వస్తుంది. ఈ 2025లో ఏకంగా 7,80,000 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ అందులో 85,000 మందికి మాత్రమే వీసా దక్కుతుంది. మరి వీసా వచ్చే అవకాశం ఎంత తక్కువ ఉందో ఊహించుకోండి. దీని అర్థం ఏంటంటే, ఒక యూనివర్సిటీ మీకు ఉద్యోగం ఇచ్చినా సరే మీ వీసా అప్లికేషన్ లాటరీలో గెలిస్తేనే మీరు అక్కడ ఉండగలరు. ఇది నిజంగా విదేశీ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. MITలోనో లేక స్టాన్ఫోర్డ్లోనో PhD చేసి మంచి రీసెర్చ్ పొజిషన్ సంపాదించిన తర్వాత కూడా మీరు అక్కడ ఉండలేరు. ఎందుకంటే మీ పేరు లాటరీలో రాలేదు అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? ఇక ఇండియన్ విద్యార్థులే ఎక్కువగా నష్టపోతారు ఈ రూల్ వల్ల. ఎందుకంటే ఈ మార్పుల వల్ల అత్యధికంగా నష్టపోయేది మన విద్యార్థులే. అమెరికాకు వచ్చే H1B దరఖాస్తులో 70% మంది మన ఇండియన్సే ఉంటారు. అంతేకాదు, అమెరికన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థుల్లో ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఈ STEM రంగాల్లో అత్యధిక శాతం మన ఇండియన్సే ఉంటారు. వీళ్ళలో చాలా మంది అమెరికాలో ఉద్యోగం దొరికితేనే అప్పులు తీర్చగలమని భావించి పెద్ద పెద్ద లోన్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. కానీ
ఇప్పుడు అకాడమియాలో అంటే యూనివర్సిటీలు పరిశోధనల్లో కూడా ఉద్యోగాలు వచ్చినా సరే లీగల్గా అక్కడ ఉండగలుగుతారనే గ్యారంటీ లేదు. అంటే ఈ మినహాయింపు గనక పోతే ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చదువు పూర్తయ్యాక ఉద్యోగ భద్రత చాలా తగ్గిపోతుంది. అమెరికాలో ఆదాయం లేకపోతే లోన్లు తిరిగి చెల్లించడం కూడా కష్టమైపోతుంది. ఉద్యోగాలు ఉన్నా సరే విద్యార్థులు దేశం వదిలి వెళ్లాల్సి రావచ్చు. మొత్తానికి క్లాస్ రూమ్ నుంచి డైరెక్ట్ కెరీర్ వరకు దారి చూపించే మార్గం ఇప్పుడు పగుళ్లతో నిండిపోయింది. యూనివర్సిటీలకు కూడా నష్టమే. ఎందుకంటే ఈ ప్రభావం స్టూడెంట్ వీసా ఉన్న వాళ్ళకు కాకుండా అమెరికన్ యూనివర్సిటీస్ పైన కూడా ఎలా పడుతుందంటే, విదేశీ పరిశోధకులు ప్రొఫెసర్లు దొరకకపోతే ముఖ్యంగా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో బోధన పరిశోధన స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమవుతుంది అమెరికాలో. పిహెచ్డి తర్వాత తాత్కాలికంగా పనిచేసే పోస్ట్ డాక్ పరిశోధనలు నియమించుకోవడం చాలా కష్టమవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆలస్యాలు అనిశ్చితి వల్ల యూనివర్సిటీలు ఇతర దేశాల వైపు చూడటం లేదా విదేశీ ప్రతిభను నియమించుకోవడం మానేయడం జరగవచ్చు. దీనివల్ల అమెరికన్ అకాడమియా ప్రపంచంలో తనకున్న ప్రాముఖ్యతను కూడా కోల్పోతుందేమో అని భయం పట్టుకుంది. ఇక అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేస్తుంటే కెనడా, జర్మనీ, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా చూస్తున్నాయి. అవి వలస విధానాలను సులభతరం చేస్తూ చదువు తర్వాత కూడా అక్కడే ఉండే నిబంధనలు కూడా తగ్గిస్తూ అమెరికా వదిలేస్తున్న ప్రతిభావంతులను ఈ స్కిల్డ్ వర్కర్స్ని తమ దేశాలకు ఆకర్షిస్తున్నాయి. ఇక ఇప్పటికే మన ఇండియన్ విద్యార్థులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో దరఖాస్తులు పెరుగుతున్నాయని కన్సల్టెంట్లు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వీసా విధానాలు స్థిరంగా ఉన్నాయి, దీర్ఘకాలికంగా పనిచేసే అవకాశాలు కూడా బాగున్నాయి. ఇక అమెరికా కనుక ఈ కొత్త రూల్ను అమలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులు ఇతర దేశాలకు మళ్ళీపోవడం ఇంకా వేగవంతమైపోతుంది. అమెరికన్ యూనివర్సిటీలు అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ చదువు పూర్తయ్యాక అక్కడే ఉండటం కష్టమైపోవడం వల్ల ఈ కొత్త రూల్ వస్తే గనక అక్కడ కష్టమవుతుంది కాబట్టి వేరే దేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. ఇక ఈ కొత్త రూల్ అయితే ఇప్పుడప్పుడే అమల్లోకి రాలేదు. యూనివర్సిటీల నుంచి లీగల్గా కూడా దీనిపైన సవాళ్లు వస్తాయని చాలామంది భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులకు, భవిష్యత్తులో అమెరికాలో చదవాలని అనుకుంటున్న వారికి ఈ అనిశ్చితి మాత్రం ఇప్పటికే నిజంగా ఉంది. ప్రస్తుతానికైతే అమెరికా తన ఇమిగ్రేషన్ విధానాలను మార్చుకునే క్రమంలో విదేశీ విద్యార్థులు బలవుతారా, లేక H1B మినహాయింపు గనక పోతే ఒకప్పుడు అమెరికా దీర్ఘకాలిక విద్యా నిలయంగా చూసిన ఎంతో మంది పండితులు, పరిశోధకులు, అధ్యాపకులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అనే ప్రశ్నలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.